శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వృషభ రాశి వారికి అయితే గనక ఈ వారం అంతా అన్ని రకాలుగా కూడా పురోభివృద్ధి కనిపిస్తోంది. ఇంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటికి కూడా క్రమంగా ఒక పరిష్కార దిశగా అడుగులు పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. నిజానికి అవసరమైన వాటిలో కొంత బద్ధకం కానీ మాట్లాడే విధానంలో మౌనం కానీ పాత్ర వహించడం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకునే పరిస్థితులు పెరుగుతాయి. విదేశాలకి వెళ్ళాలి అంటే సాధ్యమవుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు కాకుండా చదవాలి అన్నా కూడా సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి అడుగులు ఈ వారం పెద్దగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రేమ పెళ్ళిళ్ళ కోసం ఉన్నవారు కానీ కులాంతర మతాంతర వివాహాల కోసం వేచి ఉన్నవారు కానీ వారికైతే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అన్నది అయితే కనిపిస్తోంది. ఇక యువతి యువకులు తప్పటడుగులు వేయకుండా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఏదైనా సరే విచ్చలవిడి తనం అనేది కానీ కొంత తొందరపాటు చర్యల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ ఇబ్బందులు ఏమైనా సరే చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమయ్యే విధానం కూడా ఈ వారం గోచరిస్తోంది. అమ్మ నాన్న వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన వాటిలో నిర్లక్ష్యం కానీ మౌనం కానీ అవతల వారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే ఉంటాయి. ముష్టాన్న భోజనం ఇష్ట కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం వంటి మానసిక ఆనందకరమైన పరిస్థితులు ఈ వారం గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకు సంబంధించినవి కానీ గొంతుకు సంబంధించినవి కానీ ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. ఆహార అలవాట్ల విషయంలో కొన్ని మార్పులు అవసరమయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. మాట ఆఫీసులో అంటే మీరు ఏదైతే నిర్వహణ అనేది ఏదైతే ఉంటుందో ఆ నిర్వహణ అంశాల్లో మాత్రం మీదైన శైలిని అయితే ప్రదర్శించగలుగుతారు. అక్కడ మాత్రం మీరు మెప్పు పొందగలుగుతారు. మీ విషయంలో ఈ వారం ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెతని రుజువు చేస్తారు. ఇక కోరికల విషయంలో అంటే వ్యక్తిగత సౌకర్యాల పెంపుదల విషయంలో కొంత నియంత్రణ అయితే కనుక ఈ వారం పాటించగలుగుతారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ వారం కృత్తిక నక్షత్రం మృగశిర నక్షత్రాల వారికి 17, 19, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి. రోహిణి నక్షత్రం వారికి 16, 18, 20, 21 తారీఖులు అనుకూలకంగా ఉంటాయి. ఈ వారం మీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.